నమస్కారం సార్. నమస్కారం. సార్ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు ఒక ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు గదా! అవును. ఒక చిన్న టాపిక్ సార్. చెప్పండి. ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు మనం ప్రతి విలేజ్‌లలో చూస్తున్నాము. అవును. ప్రైవేట్ స్కూల్‌లు పెరిగిపోతున్నాయి. ఆ! ప్రభుత్వ స్కూల్‌లు మూతబడుతూ వస్తున్నాయి. హ్మ్. దానికి గల కారణాలేంటి సార్? ఎందుకు మరి మీరే ఒక లక్షల మంది ఉద్యోగాలలో రాస్తే ఒక వందల మందిలో మీరు పాస్ అయ్యి, మీలాంటోళ్ళు ఎంతో మరి విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి విద్యార్థులకు మరి సేవ చేద్దామనే ధోరణితోటి మీరు టీచర్ ఉద్యోగంలోకి వచ్చిర్రు. మరి మీకు బాధ కలుగుతలేదా సార్? మీకు స్టూడెంట్స్ ఒక 10 మంది, 15 మంది ఉంటుర్రు. మీరంటే మీది ఉదాహరణ, మీరు ఎక్కువ మందిని తీసుకొని ఒక 5గురు ఉన్న కాడ నుంచి 20, 25 మంది వరకు మీరు స్ట్రెంత్ పెంచిర్రు. ఇట్లా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రేరణ కలిగించే కొన్ని మాటలు చెప్తారని ఆశిస్తున్నాం సార్. అందరికీ, తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈ రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు అనేవి పుట్టగొడుగుల్లాగా పెరుగుతున్నాయి. దానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, మరి నా కొడుకు ఇంటి వద్ద నుంచి ఆటోలోనే వెళ్ళాలి, ఆటోలోనే వెళ్ళాలి, మరి దొరబాబులాగా అక్కడ పోయి చదువుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క కోరిక. అంతేకాకుండా మరి అంతకు ముందటి రోజుల్లో ఈ మాతృభాషలో బోధన ఉంటుండే. మరి చాలా వరకు దుబాయ్, మస్కట్ మరియు సౌదీ అరేబియా మరియు బెహ్రెయిన్ ఇట్లాంటి దేశాలు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు కేరళ వాళ్ళు ఇంగ్లీష్లో అత్యద్భుతంగా మాట్లాడడం చూసి ఇంగ్లీష్ చదివితే బాగుంటుంది, నా కొడుకు ఇంగ్లీష్ రావాలా అని అనడంతో మరి అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అని పెట్టేసరికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గుతూ వచ్చింది, ప్రైవేట్ పాఠశాలలో పెరుగుతూ వచ్చింది. సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక చిన్న డౌటు. ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే టీచర్స్ ఉంటారు కదా, అవును. మరి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటుంది సార్? మరి మీకంటే ఎక్కువ చదువుకొని వస్తారా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో? ఎందుకు సార్ మరి అట్లా? అయితే ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ప్రచారంలో ఊదరగొట్టి విద్యార్థులను తీసుకెళ్ళి అందులో కుక్కినట్టు మరియు రూముల్లో నింపేస్తారు. మరి వాళ్ళను రాయు అని ఒక మనిషిని చూసినట్టు చూడకుండా ఒక యంత్రంలాగా రాపిస్తారు. పాపం విద్యార్థికి ఆట పాట చదువు ఆహ్లాదమైనటువంటి విధానంలో ప్రైమరీ స్కూలు బోధన జరగాల. అలాంటిది ప్రైవేట్ పాఠశాలలో జరగడం లేదు. మరి విద్యార్థులు మరి అతి కష్టం మీద వాహనాలలో ఎక్కి మరియు సాయంత్రం పూట 5 వరకు ఇంటికి చేరేసరికి పాపం చిన్న బాబు అలసి సొలసి పోయి రాస్తుండు. ఆయనకు అర్థంతో అవసరం లేదు, ఏం లేదు, నా కొడుకు చదువుతుండు, ఎన్ని బుక్కులు రాస్తే అంత పెద్దగా అని అనుకుంటుండ్రు తల్లిదండ్రులు. అది కాదు, ఆ విద్యార్థికి ఆయనకు తెలియకుండానే ఆటలు పాటల ద్వారా, చిన్న చిన్న కథల ద్వారా, అభినయ గేయాల ద్వారా, రైమ్స్ ద్వారా మరియు ఎన్నో రకాలుగా చెప్తూ టీఎల్ఎం ద్వారా బోధన చేస్తే విద్యార్థులకు ఆనందంగా చదువుతారు. అందుకే ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో నేను ఎలగడప ప్రాథమిక పాఠశాలకు వచ్చినప్పుడు 5గురు ఉన్న సంఖ్య ఈరోజు 50 మందితో అత్యద్భుతంగా నడుస్తుంది. దానికి గల కారణం విద్యార్థులకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం లోపల చాలా చక్కటి బోధన చేస్తూ కథలు, ఇంగ్లీష్ రైమ్స్ మరియు పద్యాలు, తర్వాత పాటలు ఇవన్నీ చెప్పుతూ మరియు వారికి వర్క్ బుక్ ద్వారా చాలా ఈజీగా సులభంగా నేర్పించడంతో విద్యార్థులు చాలా చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఇంకా కూడా పెరుగుతుంది. మరి ఈ ప్రైవేటు అనేటువంటిది ఆ తల్లిదండ్రుల్లో నా కొడుకు ప్రైవేటుకు పోతేనే వస్తుంది అని అనుకుంటాడు. కాదు, ప్రభుత్వ పాఠశాలలు కూడా అవసరమే. మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో మరి రేపు సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది. మీ కొడుకు కూతురు వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కావచ్చు. అదే మాదిరిగా ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు. మరి అట్లాంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత సాయంత్రం 1 గంట కేటాయించండి. తల్లిదండ్రులు విద్యార్థితోటి కూర్చొని ఏం చదువుకుంటున్నారా నాన్న, ఎలా ఉన్నావు, ఏమొస్తుంది అని
సంతోషంగా అడుగుతూ నేర్పిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి ఇటు తల్లిదండ్రుల కృషితోటి చక్కటి విద్య అనేది అందుతుంది. మరి అంతేకాకుండా ఈ ప్రైవేట్ సార్ ఒక చిన్న సూచన, చెప్పండి. అయితే మీరు 5 స్టూడెంట్స్ ఉన్న స్కూల్ని తీసుకెళ్ళి 50 మెంబర్స్ చేసారు, అంటే మినిమం 45 మెంబర్స్ని మీరు ఇంక్రీజ్ చేసారు 1 ఇయర్లో. అట్లా 5 ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే 5 రేట్స్గా మనకు పెరుగుతుంది. అట్లా మరి కొందరు ఒక్కోళ్ళు తప్పు చేసినా అందరిని అంటారు. ఒక పోలీసుడు కింద పడితే పోలీస్ వ్యవస్థను తప్పు చేస్తారు, ఒక ఆర్మీడు కింద పడితే ఆర్మీ వ్యవస్థను తప్పు తీస్తారు, ఒక టీచర్ తప్పు చేస్తే టీచర్ వ్యవస్థను తప్పు తీస్తారు. అదేవిధంగా మీరు నిస్వార్థంగా పనిచేసి టీచర్ వ్యవస్థకు మంచి పేరు తెస్తున్నట్టుగానే ప్రభుత్వము మన ఎఫ్ఆర్ఎస్ను ప్రవేశపెట్టింది. రావడం పోవడం అనేది లేదు. అందరూ ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన తర్వాత అంకిత భావంతో చెప్తున్నారు, విద్య బోధిస్తున్నారు. ఆ బోధన అనేది ప్రతీ నెల తల్లిదండ్రుల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో విద్యార్థులు మరి వాళ్ళు ఏ విధంగా చదివారు, మరి ఎలా ఉన్నారు అని తల్లిదండ్రులు ముందర ప్రదర్శన చేయడం జరుగుతుంది. అప్పుడు చూసి మా బాబు బాగా చదువుతుండు, మరి ఈ విధంగా చేయాలి అని చెప్పి మరి తల్లిదండ్రులు ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలా. ప్రభుత్వ పాఠశాలల్లో మరి చదివిస్తే బాగుంటుంది. మరి ప్రభుత్వము కల్పించినటువంటి రేషన్ కానీ మరియు బస్సులు కానీ తర్వాత ఉచిత పథకాలు కానీ ఇవన్నీ ప్రభుత్వమే కావలసినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని కూడా చదివిస్తే చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు మీ కర్తవ్యం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగుల కర్తవ్యం చెప్పారు, అలాగే గ్రామంలో ఉండేటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలో ప్రభుత్వ స్కూళ్ళను ప్రోత్సహించడానికి మీరు కొన్ని మాటలు చెప్పండి సార్. అయితే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల అని అనగానే ఎందుకులే అని చెప్పేసి అని అనుకోకుండా ప్రతి నెల జరిగేటువంటి సమావేశానికి వెళ్ళాలి. ఆ సమావేశంలో విద్యార్థుల యొక్క చదువు కానీ చూడాలి, చూసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకొని అందరూ కూడా గ్రామస్తులందరూ సమావేశమై మన ఊరి బడిని పరిరక్షిద్దాం, మన పాఠశాల ఎప్పటిలాగా వెనుకటిలాగా నడవాలి మరి అని అనుకొని అందరూ కూడా తీర్మానించుకొని గ్రామం నుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి పాఠశాలను నిర్మించి ఆట వస్తువులను మరియు జారుడు బల్లలు, తూగేటి ఊయళ్ళు, మంచి పార్కు కానీ పాఠశాల గ్రౌండ్లో ఏర్పరిచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తే ఆ పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుంది. గ్రామస్తుల సహకారం ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వీడియో ద్వారా చేరవేయాలని, ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ విన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరికి షేర్ చేసి ఈ మంచి ఇన్ఫర్మేషన్ని ఇతరులకు చేరవేయాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్న ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అలాగే భారతదేశ సైనికుడు కలిసి ఈ వీడియోని తీశారు. మీరు అనుకున్నంత క్వాలిటీ లేకపోవచ్చు, మీరు అనుకున్నంత ఎడిటింగ్స్ లేకపోవచ్చు, కానీ సమాచారం మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము తయారు చేసి మేము ముందుకు పెట్టినాం. మీ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడికి, ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ వీడియోని చేరవేయాలని చెప్పేసి ఈ ప్రధాన ఉపాధ్యాయులు గారు కావచ్చు, సైనికుడిగా నేను కావచ్చు మీ అందరిని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోల్జర్ రాకేష్ ఛానల్. అలాగే ఈ ప్రధాన ఉపాధ్యాయుడి ఛానల్లో కూడా పెడతాం. సో ఈ వీడియోను చేరవేయాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.